అవ్వాల్సిన వాళ్ళు ఎవరు? గుడ్ మార్నింగ్ సార్. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కూడా చెప్పండి, ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి, తొందరగా యాడ్ అవ్వమనండి. మనకి ఎంత తక్కువ టైంలో మనం ఎంత చెప్పుకోవాలనుకుంటున్నాం కదా, కొద్దిగా తొందరగా యాడ్ అవ్వమని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి కూడా. ఒక 2-3 మినిట్స్లో మనం స్టార్ట్ చేసేద్దాం. యాడ్ అవ్వాల్సిన వాళ్ళందరూ యాడ్ అయ్యాక చూసి ఒక 2-3 మినిట్స్లో స్టార్ట్ చేసేస్తాను. మెసేజ్ చేయండి అమ్మా, మీ ఫ్రెండ్స్కి కూడా ఒకసారి మెసేజ్ చేయండి యాడ్ అవ్వమని చెప్పి, క్లాస్ స్టార్ట్ అయిందని చెప్పి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి నోట్ చేసి పెట్టుకోండి. నేను మధ్యలో అడుగుతాను, డౌట్స్ ఏమైనా ఉన్నప్పుడు అప్పుడు క్లారిటీ తీసుకుందాం ఎలా ఏంటి అనేది. మురళి ఏందమ్మా డౌట్ ఏమన్నా? మురళి అన్మ్యూట్ చేసి మాట్లాడు. లేదు, ఏమైనా డౌట్ ఉంటే మెసేజ్ పెట్టు. నీకు అది ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ పెట్టు, నీకు ఒకవేళ అన్మ్యూట్ అవ్వకపోతే కనుక. నాకు చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టినా పర్లేదు. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ నాకు చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, నేను డౌట్ క్లారిఫై ఇస్తాను. సార్ ఎస్టే ఒక పీడిఎఫ్ పెట్టారు కదా సార్, లాగ్ బుక్ డిజైన్ అని. అది రికార్డ్ టైప్ రాయాలి సార్ అది? మీకు అది నేను అంటే అడ్మినిస్ట్రేషన్ వాళ్ళని అడిగి మీకు వాయిస్ కూడా క్లారిటీ ఇప్పిస్తాను. ఓకే ఓకే. దానికి సంబంధించి మీకు ఏంటనేది క్లారిటీ ఇస్తాను. ఓకే. మీకు ఆఫ్టర్ క్లాస్ తర్వాత మీకు మెసేజ్ కూడా పెడతారు ఏంటనేది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. ఓకే, స్టార్ట్ చేసేసుకుందాం. అందరూ మ్యూట్లో పెట్టేసేయండి, మా మైక్స్ మ్యూట్లో పెట్టేసేయండి, డిస్టర్బెన్స్ లేకుండా. ఓకే, క్లాస్ డిస్టర్బెన్స్ లేకుండా. చూడండి, ఇన్స్టాల్ నేను లాస్ట్ క్లాస్లో మీకు వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసుకోవటం అనేది చూపించాను కదా. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఎలా వస్తుంది అనేది కూడా చూపించాను. మనకి ఇది ఎలా వస్తుంది అనేది, ఎలా ఉంటుంది అనేది కూడా నేను చూపించాను మీకు. ఓకేనా? ఇది చూడండి, ఇది ఫస్ట్ మీకు ఇట్లా ఇది నాకు 2 అకౌంట్స్గా ఉన్నది మీకు చూపిస్తున్నాను. ఇది కొంచెం చూడండి, ఇక్కడ ఏమీ లేవు. ఓన్లీ ఇక్కడ చూడండి సైడ్, మీకు ఇక్కడ స్క్రీన్లో మీరు ఇక్కడ చూస్తే ఇటు సైడ్ ఏమీ లేవు. ఇంకొక అకౌంట్ చూపిస్తాను. ఇది ఇక్కడ చూడండి, ఇవన్నీ ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఒక అకౌంట్లో ఇది కొత్తగా క్రియేట్ చేసింది. ఓకేనా? ఇక్కడ ఏంటంటే వర్డ్ ప్రెస్లో మనం చెప్పుకున్నాం కదా, మనం చేసే వర్క్ అంతా ఏంటంటే డిఫాల్ట్గా ఆల్రెడీ ఉంటాయి థీమ్స్. మనం వెబ్ పేజీకి సంబంధించి ఏదైతే మనం ఒక వెబ్ పేజీ కానీ ఒక వెబ్సైట్ ప్రిపేర్ చేస్తున్నాం, ఎవరికి సంబంధించింది డిజైన్ చేస్తున్నాం, ఒక ఎడ్యుకేషన్కి సంబంధించిందా, లేదంటే ఒక న్యూస్కి సంబంధించిందా, లేదు ఇంకో ఆర్గనైజేషన్ ఏదైనా సంబంధించిందా, ఇట్లా మనం దేనికైతే సంబంధించి మనం ఒక వెబ్సైట్ అనేది ప్రిపేర్ చేయబోతున్నామో దానికి సంబంధించి మనం ఇక్కడ థీమ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి.
మనం థీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. స్టార్టింగ్ మాత్రం మీరు కొన్ని థీమ్స్ నేను చెప్తాను. ఆ థీమ్‌లోనే ఆ థీమ్స్‌లో మీరు చేసుకోండి. ఫస్ట్ బేసిక్ అన్నమాట. ఒకేసారి మీరు హైది అలా గజిబిజిగా కొద్దిగా కన్‌ఫ్యూజన్‌గా ఉండేవి చేయొద్దు. నేను ఫస్ట్ బేసిక్ అర్థం చేసుకోవడానికి ముందు బేసిక్‌ది చేసుకోవాలి. తర్వాత మీకు అలవాటయ్యి మీకు ఒక ఐడియా వచ్చిన తర్వాత మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేయొచ్చు. ఒకటి. తర్వాత ఇక్కడ మనం ఎలా ఏంటి అంటే, మనం తీసుకున్న ప్రతి థీమ్‌లో గాని, ఏదైనా గాని, ఎలాగైతే మనం మొబైల్‌లో గనక మనకేదైనా ఏం చేస్తాం? యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకుంటాం. మనం ఏదైనా కావాలి అనుకుంటే యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకుంటాం. సిస్టమ్‌లో ఏదైనా సాఫ్ట్‌వేర్ కావాలంటే మళ్ళీ దానికి సాఫ్ట్‌వేర్స్ ఏమైనా ఇన్‌స్టాల్ చేసుకుంటాం. మీకు ఐడియా ఉందో లేదో తెలీదు గానీ ఎడిటింగ్ ఇలాంటి వాళ్ళు చేసుకునేటప్పుడు ఫోటోషాప్‌లో గాని ఇట్లాంటి వాటిల్లో కొన్ని మనం ఏదైనా డిఫాల్ట్ ఇచ్చేవి కాకుండా వర్క్ ఇంకా హైగా మనకేమైనా కావాలి అనుకుంటే గనక ప్లగిన్స్ అని ఉంటాయి. ప్లగిన్స్ అని ఇది ఎడిటింగ్ వేలో ఉన్నోళ్ళకి, డిజైనింగ్ సెక్షన్ అటు ఉన్న వాళ్ళకి అర్థమవుతది. వాళ్ళకేందంటే ప్లగిన్స్ ఉంటాయి. ఏదైనా ఒక ఎఫెక్ట్ ఏదైనా వేయాలనుకోండి డిఫాల్ట్‌గా కొన్ని ఉండవు. వాడు డిఫాల్ట్ కొన్నే ఇస్తాడు. ఒక 10 ఇస్తాడు. అవి మనకి అంత ఇంట్రెస్ట్‌గా ఉండవు. డిఫాల్ట్ ఎలా ఉంటాయంటే నార్మల్‌గా ఉంటాయి. దానికి పెద్ద ఇంప్రెస్‌గా అనిపించదు. మనం చేసే ఏదైనా ఒకవేళ వీడియో గాని ఏదైనా మీరు చూస్తే మీరు ఆల్రెడీ యూట్యూబ్‌లో గాని ఎవరైనా స్టేటస్ గాని అలా పెట్టుకుంటున్నప్పుడు బర్త్‌డేవి గాని ఏదైనా పెట్టినప్పుడు ఎలాగైతే ఒక వీడియోని హైలైట్ చేస్తూ మనకి వస్తుంటాయి గదా! అట్లా ఏమన్నా రావాలంటే రెగ్యులర్ సాఫ్ట్‌వేర్‌లో డిఫాల్ట్‌గా ఇచ్చేదానికి అంత ఎఫెక్టివ్ రాదు. కాబట్టి ఏం చేస్తామంటే ఆ ఎఫెక్టివ్స్ రావటం కోసం గాని, మెరుపులు ఇలాంటియేమన్నా రావాలి, ఇలాంటివి రావాలన్నప్పుడు ఏందంటే, ఆ సాఫ్ట్‌వేర్‌కి సంబంధించి కొన్ని ప్లగిన్స్ యాడ్ చేసుకుంటాం. అప్పుడు వాటిని యాడ్ ఆన్ చేసి కొద్దిగా ఎఫెక్టివ్ చేస్తాం. అట్లాగే ఇక్కడ గూడా ఏందంటే, మన వెబ్ పేజ్‌కి సంబంధించి మనం ఏదైనా చేయాలి అంటే గనక, ఇక్కడ గూడా ప్లగిన్స్ ఉంటాయి. ప్రతీది ప్లగిన్ ఉంటది. ఒక యాప్ లాగా అనుకోండి. ఓకేనా? ఒక ప్లగిన్స్ ఉంటాయన్నమాట. ఏం చేయాలన్నా గాని యాడ్ ఆన్స్ ఏదైనా చేయాలి అనుకుంటే గనక, మనం ఆ ప్లగిన్స్‌ని దానికి సంబంధించినవి అన్నీ గూడా ప్లగిన్స్ ఇన్‌స్టాల్ చేసుకోవాల్సుంటది. ఓకే. ఇప్పుడు మీకు మనం ఇక్కడ చెప్పా గదా! ఇక్కడ చూడండి ఇదేమో ఎంప్టీగా కొద్దిగా ఎక్కువ మెనూస్ ఆప్షన్స్ ఏమి లేకుండా ఉంది. ఇంకో అకౌంట్‌లోనేమో ఆప్షన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఏందంటే నేను ఇక్కడ ప్లగిన్స్ కావచ్చు, ఇవన్నీ ఇన్‌స్టాల్ చేసి ఉంచుకున్నా ఒక దాంట్లో. ఓకేనా? మీకు కూడా ఇలాగే కొత్తది ఇలా వస్తది. కొత్తది వచ్చినప్పుడు వీడియోలో ఒకలాగా అలా ఎక్కువ ఆప్షన్స్ కనిపించినియి. నాకిక్కడ తక్కువ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇట్లా కంగారేమొద్దు చూసుకోండి. ఓకేనా? ఇక్కడ గూడా మీరు చేయాల్సిందేందంటే ఫస్ట్ మనం వన్ బై వన్ మనం చెప్పుకుంటూ ఎళ్తున్నాము. అంటే మనకి ఎలాగైతే మనం హెచ్‌టీఎంఎల్ ఇయన్నీ చెప్పుకుంటూ వచ్చాం గదా! నేను ఇండివిడ్యువల్‌గా చెప్తున్నది ఏం జేస్తారంటే వాటిని వెబ్‌సైట్‌లో ఎలా మిక్స్ చేయొచ్చు అన్నది చూడండి. ఇప్పుడు మనం ఒక క్లాస్‌లోనేమో ఈ హెచ్‌టీఎంఎల్‌కి సంబంధించి ఇన్‌పుట్ ట్యాగ్స్ ఒకసారి చెప్పుకున్నాం. తర్వాత టేబుల్‌కి సంబంధించి ఒకసారి చెప్పుకున్నాం. ఇమేజెస్ పెట్టడం అనేది ఒకసారి చెప్పుకున్నాం. బటన్స్ చెప్పేది ఒకసారి చెప్పుకున్నాం. ఇప్పుడు మీరేం చేయాలి? మొత్తం కలిపి అన్నిటిని ఏ టైంలో ఎలా యూజ్ చేయాలి? ఏ టైంలో ఎక్కడ ఏం యూజ్ చేయాలనేది జాగ్రత్తగా చూసుకొని, ఆ వెబ్‌సైట్‌కి ఎక్కడ ఏది మంచిదనేది చేసి, ఒక ఆర్డర్‌గా మనం ప్రిపేర్ చేయగలగాలి. అది. ఇక్కడ గూడా అంతే. మనకిక్కడ ఏంటంటే, ఫస్ట్ మీరు చేయంగానే మీకిట్లా వస్తది. ఇక్కడ మీరు ఫస్ట్ స్టార్టింగ్ మీరు రాంగానే ఒక సెట్టింగ్ చేయాల్సుంటది. ఇదిగోండి ఇలా వచ్చినప్పుడు సెట్టింగ్‌లోకి రండి. సెట్టింగ్‌లోకొస్తే మీకిక్కడ సైట్ టైటిల్ అని ఉంటది. మీరిక్కడ ఆ సైట్‌కి ఏం టైటిల్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ టైటిల్ ఇవ్వండి. ఓకేనా? ఇక్కడ మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ టైటిల్. దానికి సంబంధించి మనం ఇంకేదైనా ఏ ఒక ట్యాగ్ లైన్ అనమాట. దానికి ఏం ట్యాగ్ లైన్ ఇవ్వాలి అనుకుంటే ఇట్లా ఒక ట్యాగ్ లైన్ గూడా మనం ఇవ్వచ్చు. అలాగే సైట్‌కి ఏదైనా ఐకాన్ ఏమైనా పెట్టాలంటే ఐకాన్ ఇవ్వచ్చు. అలాగే ఇక్కడ వర్డ్‌ప్రెస్ అడ్రెస్ ఈ లింక్స్ ఇయేమి కదిలిచ్చొద్దు ఇంక మీరు. ఇవి ఇక్కడ ఏమి కదిలిచ్చొద్దు. నేను మెయిల్ ఐడీ యూజ్ చేస్తున్నానో మీరు గూడా అలాగే మీరు ఏ మెయిల్ ఐడీ అయితే యూజ్ చేస్తున్నారో ఆ మెయిల్ ఐడీ ఇక్కడ చూపిస్తదనమాట. అట్లాగే ఇక్కడ టైమ్ జోన్. టైమ్ జోన్ అనేది నాకిక్కడ మీరేం పెట్టుకోవాలి? మనది ఇండియాది కాబట్టి ఇక్కడ కోల్‌కత్తా అని ఉంటది. ఇండియాలో ఇండియాలో కోల్‌కత్తా అని ఉంటది. అది పెట్టుకోవాలి మనం.
ఇది ఉన్న ఇక్కడ ఫస్ట్ మీకు స్టార్టింగ్ ఏందంటే వేరేది ఉంటది. యూసీ ఇలా ఉంటది. ఇయి ఉంటాయి. ఏదో ఒకటి ఉంటది. ఇవి కాకుండా మీరేం చేస్తారంటే ఇక్కడ కోల్‌కత్తా అని పెట్టుకోండి. అలాగే ఈ డేట్ ఫార్మాట్ ఎలా ఉండాలి ఏంటని 24 ఫార్మాట్ ఇయి ఉంటుంటాయి కదా! డేట్ ఫార్మాట్ ఏది ముందుండాలి, మంత్ ముందుండాలా, డేట్ ముందుండాలా ఇట్లాంటి ఆర్డర్ ఉంటది. మీకు ఏది ఆర్డర్ అయితే అది మీరిక్కడ పెట్టేసుకోండి. అలాగే మనకి వీక్ స్టార్ట్ అంటే ఏందంటే దేనితో స్టార్ట్ చేయాలి వీక్ అనేది సండేతో స్టార్ట్ చేసుకోవాలా? మండేతోనా? లేకపోతే దేనితో స్టార్ట్ అవుతుంది మనకి మాక్సిమం సండేతో మనం ఇది చేసుకున్నానికి సండే అని పెడతాం. ఇయన్నీ చేసి సేవ్ చేసేసుకోండి. ఓకేనా? ఇవన్నీ పెట్టి సేవ్ చేసుకోండి. అలాగే ప్రైమరీ లింక్ అని ఉంటది. ఇదిగోండి ఇక్కడ సెట్టింగ్స్‌లో ఆహ్, ప్రై పర్మనెంట్ లింక్స్ అని ఉంటది. ఇక్కడొచ్చేసరికి పోస్ట్ నేమ్ అనేది ఆప్షన్ పెట్టుకోండి. మీకు ఇయన్నీ ఇలా వేరేది ఏదాని ఉన్నా గాని ఇది పెట్టుకోండి. ఓకేనా? పోస్ట్ నేమ్ అనేది టిక్ పెట్టుకోండి. అది గూడా సేవ్ చేసేయండి. ఇలా ఉంటది. ఇంకొకటి మీకు ఇంకొకటేందంటే మీకు ఇన్‌స్టాల్ చేయంగాల్నే ఇక్కడ చూడండి. అపియరెన్స్ అని ఉంది చూసారా? అపియరెన్స్‌లో మనకి థీమ్, ప్యాటర్న్, కస్టమైజ్, మెనూస్, విజెట్స్ తర్వాత బ్యాక్‌గ్రౌండ్ ఇలా ఉన్నాయి. ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు మీకిది రాదు. సపోజ్ చూడండి. ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు మీకు ఇక్కడ చూడండి. అపియరెన్స్‌కి సెలెక్ట్ చేసున్నానా? సెలెక్ట్ చేయంగాల్నే ఏమున్నాయి ఈడ థీమ్స్, ఎడిటర్ అని ఉంది. థీమ్, ఎడిటర్ మాత్రమే ఉన్నాయి. మిగతా ఏమి లేవు. ఇలా కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకసారి నోట్ చేసుకోండి. మీకు గనక అపియరెన్స్ అనేది క్లిక్ చేసినప్పుడు థీమ్‌తో ఇయన్నీ లేవు అనుకుంటే గనక ఓన్లీ థీమ్ అండ్ ఎడిటర్ అని మాత్రమే ఉంటే గనక మీరు చేయాల్సిన అది కూడా చెప్తానిప్పుడు. ఓకేనా? ఒకవేళ అది చేస్తే మనకి డిఫాల్ట్‌గా ఏందంటే ఇదిగో ఇది ఇస్తారు. మనకి డిఫాల్ట్‌గా ఇదొస్తది సైట్. ఇవి ఏంటి అంటే ఇవి డిఫాల్ట్ థీమ్స్ అన్నమాట. మన వెబ్ పేజీ మనం ఏమి చేయలా. మనం థీమ్‌లోకి రాంగాల్నే డిఫాల్ట్‌గా ఒక థీమ్‌తో వచ్చేస్తది. ఎందుకు ఇవి అంటే బై మిస్టేక్ మనం ఏదైనా గనక హ్మ్. మన వెబ్‌సైట్ ఏమైనా క్రాష్ అయిందనుకోండి, ఇదైందనుకోండి, అది డిలీట్ అయిపోకుండా మనం వేరేది ఏదైనా చేస్తాం. మన ఓన్‌గా గూడా చేసుకుంటాం. వెబ్‌సైట్ అనేది మన ఓన్‌గా వేరేదైనా చేసినా గానీ, అది ఏమైనా క్రాష్ అయిందనుకోండి, డ్యామేజ్ ఏమైనా అయిందనుకోండి ఇబ్బంది, అది డిలీట్ అవ్వకుండా టెంపరరీగా దానికి వీటిలో తీసుకుంటదనమాట. టెంపరరీగా ఈ ఫార్మాట్‌లో, ఈ థీమ్‌లో అది సెట్ చేసుకొని ఉంచుకుంటది. అసలు టోటల్ పోకుండా. మళ్ళీ మనం ఓకే అనుకున్నాక రీసెట్ మళ్ళీ మనం ఇది చేసుకోవచ్చు. అసలు పోకుండా ఇది సేవ్ చేస్తాయన్నమాట. ఇందులో ఏం చేస్తారంటే ఇగోండి 2024 అని ఉంది కదా! అంటే ఈ ఇయర్ ఇది రిలీజ్ చేసింది. ఇంకోటి మీరు ఇది గనక రాకపోతే ఏం చేస్తారంటే మెనూ అనేది రాకపోతే 2020 అనేది థీమ్స్ ఉంటాయి ఇక్కడ. అపియరెన్స్‌లోకెళ్తే థీమ్స్ అని ఉంటది. అపియరెన్స్‌లో థీమ్స్ అని ఉంటది. ఈ థీమ్‌లో మీకిక్కడ సెర్చ్ చేయండి. మీకు సెర్చ్ బాక్స్ ఉంది కదా! ఈ పైన సెర్చ్ బాక్స్ ఉంది కదా! అందులో 2020 అనేది టైప్ చేయండి. చేసి ఎంటర్ చేయండి. చేస్తే మీకు ఇలా థీమ్స్ ఒస్తాయి. లేదా యాడ్ న్యూ థీమ్స్ అనండి. యాడ్ న్యూ థీమ్స్ అనండి. అని ఇక్కడ ఇక్కడైనా సరే చాలా ఉంటాయి. చాలా వరకు ఫ్రీయే ఉంటాయి మొత్తం. మాక్సిమం వర్డ్‌ప్రెస్‌లో మనకున్న బెనిఫిట్ ఏందంటే చాలా వరకు ఫ్రీ ఆప్షన్స్ ఉంటాయి. ముందు మనకి వర్క్ చేసుకోవడానికి ఇచ్చేస్తాడు. మీరు డొమైన్ హోస్టింగు 4000 పెట్టి, 5000 పెట్టి లేదా 3000 పెట్టి కొన్నా గాని ఎలాగైతే ఉంటుందో ఇది గూడా మనం ఫ్రీ‌ది చేసుకునేటప్పుడు గూడా సేమ్ వర్క్ ప్రాక్టీస్‌కి గూడా అలాగే ఉంటవి. కొన్ని 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 ప్లగిన్స్ మాత్రం కొన్ని ఇదవ్వవు గానీ మాక్సిమం మన ప్రాక్టీస్‌కి ముందు సరిపోతది. మనం 4000 పెట్టి మనం చేయలేమండి. ప్రాక్టీస్ అప్పుడు మనం కొనలేం. మనం అయి చేయలేము అనుకున్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతదనమాట. ఈ ప్రాసెస్ అనేది మనకి. చూడండి ఇయన్నీ థీమ్స్. మనం ఉన్నాయి కదా! అని చెప్పి మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నా. ఫోటోషాప్ అప్పుడు చెప్తున్నాను. తర్వాత హెచ్‌టీఎంఎల్ వాడేటప్పుడు మనం చెప్పుకుంటున్నాము. మనం ఉన్నాయి కదా! ట్యాగ్స్ ఉన్నాయి కదా! అని చెప్పి ప్రతిదీ అన్నీ వాడేయకూడదు. మన అవసరానికి ఎంతైతే అవసరమో, ఏదైతే అవసరమో, ఏ సిట్యుయేషన్‌కి అవసరమో దాని వరకు మాత్రమే మీరు యూజ్ చేయండి. వేరే ఇంకేమి యూజ్ చేయొద్దు.
ఓకేనా? మనకి ఎంతవరకు కావాలనేది చూసుకోండి. ముందు మీరు టెంపరరీగా ముందు వాడేటప్పుడు మాత్రం ఇదిగోండి ఈ 20, 20 అనేది యూజ్ చేయండి. మీకేది ఆ మెనూ అనేది రాకపోతే, ఆ మెనూ అనే ఆప్షన్ రాకపోతే 20, 20 అనేది చేసి మీరేం చేయాలి? ఇప్పుడు నాకు సపోజ్ ఇగో చూడండి. ఫస్ట్ నాకు ఇది కావాలనుకోండి వేరేదేదైనా ఇంకొక థీమ్ పెడతాను. నాకు ఆల్రెడీ ఈ మెనూస్ ఇయన్నీ వచ్చేసినాయి గదా! ఇంకొక థీమ్ ఏదైనా పెడతాను. ఓకేనా? కొన్ని థీమ్స్ ఉన్నాయి. అయి గూడా మీరు నోట్ చేసుకోండి. పేర్లు నోట్ చేసుకుంటాననుకుంటే గనక కొన్ని ఇదిగోండి చూడండి థీమ్స్‌లో అన్నమాట ఇవి. ఇది నోట్ చేసుకో థీమ్స్ ఇదిగో మినిమైజ్, న్యూస్‌మేట్, ఎంపవర్ డబ్ల్యూపీ ఈ 4 రాసుకోండి. దీంతో పాటు ఇంకొకటి ఏంటి అంటే ఫెయిరీ అని ఉంటది. ఇది గూడా రాసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి ఏముంటదంటే మినిమేజ్ అని ఉంటది. ఇదొక మోడలు. ఇవి ఎక్కువగా వాడేవన్నమాట. కొద్దిగా బేసిక్ వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వటానికి ఈ ఈ థీమ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అయితే ఇంకోటేంటంటే మనం ఇక్కడ యూజ్ చేసేటప్పుడు ఇది ఎలా ఉంది ఏందనేది చూడాలి అనుకుంటే గనక డైరెక్ట్ ప్రీవ్యూ చూడొచ్చు. డీటెయిల్ ప్రీవ్యూ అది ఎలా డిస్‌ప్లే ఉంటది ఏంటనేది చూడండి ఇవి మనకు చూపించట్ల. కానీ దానికి సంబంధించిన ప్లగిన్స్ అయన్నీ యాడ్ ఆన్ చేసుకోవాలి. ఓకేనా? మనం యాస్ పర్ ఇదిగో ఆస్త్ర ఇది గూడా మనకి ఏ థీమ్ అయితే కావాలో ఆ థీమ్‌ని ఇన్‌స్టాల్ జేసుకోవాలి. మన దగ్గర లేదనుకోండి ఇన్‌స్టాల్ జేసుకొని యాక్టివ్ అన్నాననుకోండి అది యాక్టివ్ అయిపోతది. ఒకసారి ఈ ప్రివ్యూ చూద్దాం. ఇదిగోండి ఇట్లా. కాకపోతే ఇది డైరెక్ట్‌గా మనకి వెబ్‌సైట్ ఇలాగే చూపించదు. మనం మళ్ళీ అక్కడ మనం వర్క్ వేరే చేసుకోవాల్సి ఉంటది. ఓకేనా? ఫోటోస్ ఇయన్నీ మార్చుకోవచ్చు. మనకి ఇలాగే కాకుండా మనం ఈ నేమ్స్ ఇవన్నీ మార్చుకోవచ్చు. మనకి ఏదైతే కావాలో అయి యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకేనా? నెక్స్ట్ ఇగోండి వెనక్కొచ్చేసింది. ఇందులో మనం నాకేది కావాలో అవి ఇక్కడ సెర్చ్ చేసుకుంటాం. మనకేమైనా ఐడియా ఉంటే ఇప్పుడు నేనైతే మీకు పేర్లు చూపించానో రాసుకోమని చెప్పాను కదా! ఇగోండి ఇవి స్క్రీన్ షాట్ అన్నా తీసుకోండి. ఓకేనా? స్క్రీన్ షాట్ అన్నా తీసుకోండి. ఓకే. ఇవి మనం బేసిక్ అప్పుడు ఇవి వాడుకుంటే మనకు కొద్దిగా కంఫర్టబుల్‌గా ఉంటది. వర్క్ మీకు కొద్దిగా ఈజీగా వాటిని అర్థం చేసుకోవటానికి ఈజీగా ఉంటది. ఇవన్నీ 20, 20 అని యూజ్ చేసుకోవచ్చు. చేసి ఇన్‌స్టాల్ చేసిన తర్వాత యాక్టివ్ కొట్టాలి. యాక్టివేట్ చేసుకోవాలి మనం. వర్క్‌ని యాక్టివేట్ చేసుకుంటే మనకది యాక్టివేట్ అవుతది. ఇదిగోండి ఇప్పుడు అది నేను ఆల్రెడీ 2020 అనేది యాక్టివేట్ చేసున్నాను. మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ పేరు మారిపోయింది. మనం ఇందాక నేను రీకనెక్ట్ స్కిల్స్ అని కొట్టాను కదా! ఇగో ఇక్కడ మారిపోయింది. మన సైట్ నేమ్ అది. విజిట్ సైట్ రైట్ బటన్ క్లిక్ చేసి న్యూ దాంట్లో చూసుకోండి. ఓకేనా? నేను ఇదిగోండి ఇవి అన్నీ మనం మార్చుకోవాలి. మనకు కావాల్సిన ఫోటోస్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడొచ్చేసరికి మనకి పోస్ట్ అని ఉంటది. అలాగే పేజెస్ అని ఉంటది. పోస్ట్, పేజెస్. ఒకవేళ ఫస్ట్ పోస్ట్‌లు చూడండి. మనం ఏదైనా బ్లాగ్స్ ఇలాంటివి పెడుతుంటాం గదా! అలాంటివన్నీ క్రియేట్ చేయాలంటే యాడ్ పోస్ట్, ఆల్ పోస్ట్ అని చూద్దాం ఒకసారి. ఇదిగోండి. థిస్ ఈస్ మై బ్లాగ్ పేజ్ అని ఉంది. థిస్ ఈస్ మై మెయిన్ టెక్స్ట్ అని చూద్దాం ఒకసారి ఎలా ఉందనేది చూద్దాం. ఇప్పుడు పెట్టినయి. మాములుగా జస్ట్ మీకు శాంపిల్ కోసం చూపించడం కోసం ఇట్లా ఉంటది. ఏ డేటు ఎప్పుడు పెట్టాము ఇది? డేటు ఓకేనా? ఆ పోస్ట్‌కి సంబంధించి నేనేదైతే బ్లాగ్ పెడుతున్నానో దానికి సంబంధించి అన్నమాట. ఎప్పుడు పెట్టారు? ఏంటి? దానికి సంబంధించి మనకిక్కడ డేటు ఇయన్నీ చూపిస్తది. ఓకేనా? మనం ఇచ్చాము ఇదిగోండి పేరది దీనికి ఇస్తాం. ఇయన్నీ తీసేస్తున్నాను. ఒకసారి ఇయన్నీ ట్రాష్ చేస్తున్నాను. ఈ పోస్ట్‌కి సంబంధించి. ఇప్పుడు నేను కొత్తగా పోస్ట్ క్రియేట్ చేయాలనుకున్నాననుకోండి. కొత్తగా పోస్ట్ క్రియేట్ చేయాలనుకుంటే యాడ్ న్యూ పోస్ట్ ఇదిగోండి. ఇట్లా వస్తది. నాకు కావాల్సినది టెక్స్ట్ ఇక్కడ ఏదైతే కావాలో అది నేనిక్కడ ఆ పోస్ట్‌కి సంబంధించింది గనక నేను పెట్టాలి అనుకుంటే దీనికి ఇక్కడ నేమ్ ఇవ్వాలి. సపోజ్ ఇక్కడ సో దీనికేమని ఇస్తారు? ఆ బ్లాగ్‌కి సంబంధించి ఏదైనా హెడ్డింగ్ ఇవ్వాలి. ఆ బ్లాగ్‌కి సంబంధించి ఏదైతే మ్యాటర్ పెడుతున్నారో, ఏదైతే మీరు కంటెంట్ పెట్టాలనుకుంటున్నారో, ఆ కంటెంట్‌కి సంబంధించిన
హెడ్డింగ్ అనమాట. ఇందాక మనం సపోజ్ జాబ్ అప్డేట్స్ పెట్టి ఏం చేయాలనుకుంటున్నాను, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను మీకు ఆ బ్లాగ్ మీరు డిజైన్ చేసేటప్పుడు ఏదైతే బ్లాగ్ ఉందో దానికి సంబంధించింది పెట్టండి. సపోజ్ నేను జాబ్‌కి పెట్టాను. లేదు ఎంటర్‌టైన్‌మెంట్ అని పెట్టాను అనుకోండి. సపోజ్ ఏదైనా న్యూస్‌కి సంబంధించి పెట్టొచ్చు. లేదంటే ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఏదైనా పెట్టొచ్చు. వాటికి సంబంధించి ఎలా ఉండాలి, ఏంటి అనేది దానికి సంబంధించి అన్నమాట. ఓకేనా? బెస్ట్ ఎడ్యుకేషన్ సెంటర్ అని పెట్టాను. తర్వాత నాకిక్కడ ఒక ఫోటో కావాలి. నాకొక ఫోటో కావాలి. ఫోటో కోసం ఇక్కడ ఇదిగో చూడండి, మీకు ఇక్కడ ప్లస్ గుర్తొస్తది. ఇదిగోండి. ఇక్కడ మీరు ఏదైనా ఎక్కడైనా ఉంటే ఇక్కడ ప్లస్ గుర్తుంటది. మీకేం కావాలి పారాగ్రాఫ్ ఇక్కడ టెక్స్ట్‌గా పెడతారా? ఇమేజ్ పెడతారా? ఏం పెడతారు? నాకు ఫస్ట్ ఇమేజ్ ఉండాలా? టెక్స్ట్ ఉండాలా? ఏది ఉండాలనేది. ఫస్ట్ నేనొక పారాగ్రాఫ్ పెట్టాలనుకున్నా. నాకిక్కడ టెక్స్ట్ కావాలంటే నేను ఆల్రెడీ మనం ఇంతకుముందు మీకు చెప్పాను. మనకి ఏదైనా టెంపరరీగా ఏదైనా టెక్స్ట్ మీరు ప్రాక్టీస్ అప్పుడు కావాలి అనుకుంటే ఎంఎస్ వర్డ్‌లో రాండమ్ అని కొట్టి బ్రాకెట్‌లో మీకెన్ని కావాలి కాలమ్స్ నాకొక 6, 6 అని పెట్టి ఎంటర్ బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేయండి. మీకు 6 పారాస్ ఒక్కొక్క పారాకి వచ్చి 6 లైన్స్ వస్తాయి. ఓకేనా? కాపీ అలాగే ఎక్కడ ఉండాలి నాకిక్కడ డైరెక్ట్‌గా పేస్ట్. మీరు ఇంతకుముందు మనం హెచ్‌టీఎంఎల్‌లో చేసినప్పుడు ఏం చేసాం చెప్పండి? ఇలాంటిది ఒకటి క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? ప్రతి దానికి ఒక్కొక్క ట్యాగ్‌ని క్రియేట్ చేసుకోవాలి. ప్రతి దానికి ఒక్కొక్క ట్యాగ్‌తో మనం ఇదంతా క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఇమేజ్ పెట్టాలనుకుంటున్నా. ఇక్కడ చూడండి, ఇమేజ్ పెట్టాలంటే ఏం చేస్తాను? మళ్ళీ ప్లస్ గుర్తు క్లిక్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ ఇదిగోండి. ఇమేజ్ ఉంది కదా! ఇమేజ్ అప్‌లోడ్ నాకు ఏ ఇమేజ్ కావాలి? దేనికి సంబంధించి? ఎడ్యుకేషన్ సంబంధించి పెడుతున్నాను. లేదంటే ఇంకా ఏది నాకు దేనికి సంబంధించి కావాలంటే దానికి సంబంధించి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నాకేం కావాలి? ఇమేజ్ కింద నాకు టెక్స్ట్ కావాలి. మళ్ళీ నాకు మళ్ళీ నాకిక్కడ నేను ఈడకొచ్చి కాపీ, పేస్ట్. చూడండి. ఇప్పుడు మీరేం చేయాలి? మనం చేయటం కొద్దిగా ఎంత పేరా కావాలంటే అంత పేరా పెట్టి పబ్లిష్. ఖచ్చితంగా పబ్లిష్ చేయాలి. ఖచ్చితంగా పబ్లిష్ కొట్టాలి. ఓకేనా? వ్యూ పోస్ట్ రైట్ బటన్‌లో న్యూ లింక్‌గా చూడండి. ఇయన్నీ తీసేస్తా. ఇదిగోండి. ఓకేనా? ఇట్లా. ఇది పోస్ట్. మీరు ఏదైతే పోస్ట్ ఇది చేస్తామో అది ఇక్కడ వచ్చేస్తది. ఎవరికి ఎప్పుడు పెట్టాం పోస్ట్ అనేది. నేను మళ్ళీ ఇక్కడ పోస్ట్ పెట్టే కొద్దీ పైన యాడ్ అవుతా ఉంటాయి. పోస్ట్ ఇది ఒక బ్లాగ్ అన్నమాట ఇది. ఓకేనా? ఇట్లా నేను పెట్టింది ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఇంకా ఏదైనా యాడ్ చేయాలా? లేదంటే ఇంకా ఏమన్నా ఇక్కడ చూడండి. నెక్స్ట్ మనం రేపేదైనా పోస్ట్ పెట్టాలి. రేపు రాబోయే పోస్ట్ ఏదైనా ఉందనుకోండి. అది ఫ్యూచర్ ఇమేజ్ కింద మనం పెట్టుకుంటాం. కంటెంట్ మనం ఫ్యూచర్ ఇమేజ్ కింద సెలెక్ట్ చేసుకొని, మనకి ఇంకా ఏదైనా పెట్టాలి అనుకుంటే నెక్స్ట్ ఇంకేమైనా పెట్టాలి అనుకుంటే సెలెక్ట్ చేసుకుంటాం. లోడ్ చేసేసుకొని ప్రతిదీ మీరు అప్డేట్ చేయంగానే మీరు ఖచ్చితంగా పబ్లిష్ కొట్టాల్సిందే. ఓకేనా? అప్డేట్ అని ఉంటది. పబ్లిష్ అని ఉంటది. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి. నేనిప్పుడు మీకు మెనూస్ ఇయన్నీ ఎలా చెప్తున్నానో, మీరు ఇంకొక నెల తర్వాతో లేకపోతే ఒక సపోజ్ 2 మంత్సో, 3 మంత్స్‌కో మళ్ళీ మీరు చూసారనుకోండి, ఈ వర్డ్ ప్రెస్‌కి సంబంధించి కానీ, ఈ థీమ్స్‌కి సంబంధించి కానీ ఆప్షన్స్ ఏమవుతాయంటే కొద్దిగా అప్డేట్ చేస్తుంటాడు. మెనూస్ ఒకటి కింద ఉండొచ్చు, ఒక పైన ఉండొచ్చు. మీరది కంగారు పడొద్దు. మీరది చూసుకోండి. ఆల్టర్‌నేట్ ఏదైనా అంటే మీకు ఎలా ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఉంది చూసారా? ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇమేజ్ ఉంది. నాకు ఇమేజ్ అనేది ఇమేజ్ ఇదిగోండి. ఇక్కడ సపోజ్ ఇక్కడ టెక్స్ట్ ఉంది గదా! ఈ టెక్స్ట్ అనేది ఏం చేశాడు? స్మాల్, మీడియం, లార్జ్, ఎక్సెల్ అని చెప్పి ఇట్లా ఇచ్చాడు. ఓకేనా?
ఈ వీటిలో నాకు స్మాల్ అన్నాను అనుకోండి, సపోజ్ వీటిని స్మాల్ అన్నాను అనుకోండి, స్మాల్ అయిపోద్ది. మీడియం అని అనుకో మీడియం, లార్జ్ అంటే లార్జ్, ఇంకా ఇంకా ఎక్కువ కావాలంటే టెక్స్ట్ ఇలా ఏదైనా. ఓకేనా? మామూలుగా మనం ఇలా కావాలంటే ఏం చేస్తాం? హలో? అసలు మట్టనైనా మట్టి. ఏంది? ఏమన్నా డౌటా? సార్ లింక్స్ యాడ్ చేయాలంటే ఎట్లా సార్? ఇంక్లూడ్ చెప్తాను. చేయాలంటే? అది చెప్తాను. అవి కూడా చెప్తాను. ముందు మన ఇదావ నేను చెప్తాను. ఓకే ఇగో సార్. ఇప్పుడు ఇది చూడండి. ఇప్పుడు మనకి ఈ టెక్స్ట్ అనేది పెద్దది, చిన్నది ఏం చేస్తున్నాం? స్మాల్ ఇలా ఇచ్చాం. మీరు అప్డేట్ అయ్యేటప్పటికి మీరు ఇంకొక ఏమైనా 1 మంత్, 2 మంత్స్‌కి మీరు అప్డేట్ అయ్యాక మళ్ళీ మీరు స్మాల్, మీడియం చెప్పారు. మళ్ళీ అలా ఉందనుకో, వాడిక్కడ అమౌంట్‌గా ఇవ్వచ్చు. 25%, 50%, 75%, 100% ఇట్లా ఇవ్వచ్చు. ఓకేనా? మీరు మళ్ళీ దీనికోసం వెతుక్కోవద్దు. ఆల్టర్‌నేట్ ఏదో ఒక వాడేం చేస్తారంటే అప్డేట్ చేస్తూ ఉంటాడు. ప్రోగ్రామ్‌ని అప్డేట్ పెడతా ఉంటారు. ఓకేనా? మీరు దానికి గూడా మీరు దాన్ని అర్థం చేసుకునేలాగా ఉండండి. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా. ఓకేనా? తర్వాత ఇదిగో ఇక్కడ చూడండి, మనం మాన్యువల్‌గా మనం ఏమైనా పెంచుకోవాలనుకుంటే ఇక్కడ విడ్త్, హైట్ మనం మామూలు పెంచుకోవచ్చు. ఫుల్ సైజ్ అని అనుకోండి. ఆల్రెడీ ఫుల్ సైజ్‌లో ఉంది. మీడియం అయితే మీడియం. అది ఆ సైజ్‌కే అడ్జస్ట్ అవుతుంది ఇంకా. ఓకేనా? మనం ఏదైనా పెట్టుకోవాలన్నా ఇలా అడ్జస్ట్ చేసుకుంటాం. అప్డేట్. అయితే మనకి ఇక్కడ ఏమవుతుందంటే పేజీలు గాని ఇవి క్రియేట్ చేసేటప్పుడు ఇందులో కొద్దిగా మనకి అంటే కొద్దిగా కన్‌ఫ్యూజన్‌గా ఉంటాయి ఇందులో. ఏదైతే ఇప్పుడు డైరెక్ట్‌గా మనం చేస్తున్నామో వీటిలో కొద్దిగా కన్‌ఫ్యూజన్‌గా ఉంటది. ఇందులో మళ్ళీ మనకి ఎలిమెంటర్ ప్లగిన్ అని ఉంటది. పేజ్ బిల్డర్ అన్నమాట. పేజ్ బిల్డర్ చేసుకుంటాం. ఓన్‌గా మనమే డైరెక్ట్‌గా చేసేయొచ్చు. మళ్ళీ చేయటం అంటే మళ్ళీ మీరు కోడింగ్ ఇయన్నీ అవసరం లేదు. యాడ్ ఆన్స్ చేసుకోవడం. ఇప్పుడు ఎలాగైతే ఇమేజ్ నేను యాడ్ ఆన్ చేశానో సేమ్ అట్లాగే ఉంటదన్నమాట. చాలా ఈజీగా ఉంటది ఇంకా అది గూడా. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఇంకొకటి మీరు మళ్ళీ ఇప్పుడు మెయిన్ పేజ్ డాష్‌బోర్డ్‌కెళ్ళాలంటే ఏం చేస్తారు? ఇదిగోండి ఇక్కడ డబ్ల్యూ అని ఉంటది. వర్డ్‌ప్రెస్‌కి డైరెక్ట్‌గా ఎళ్ళిపోతారు. వర్డ్‌ప్రెస్‌కి డైరెక్ట్‌గా ఎళ్ళిపోతారు. ఓకేనా? తర్వాత ఇప్పుడు మనకిక్కడ పేజ్ ఏమైనా క్రియేట్ చేయాలి. పేజెస్ ఏమైనా క్రియేట్ చేయాలి అనుకుంటే పేజెస్‌లోకొస్తాం. ఆల్ పేజెస్ ఆల్రెడీ ఇలా ఉన్నాయి గదా! నాకు ఇయన్నీ వద్దు. తీసేయాలనుకుంటే సెలెక్ట్ చేస్తాను. నాకేమైతే ఉన్నాయో అవి వద్దు అనుకుంటే ఈ 2 ఉంచి మిగతాయి నేను తీసేస్తున్నాను. బల్క్ యాక్షన్ అన్నాను. అప్లై ఏం అన్నాను. కావాలి సార్? మూవ్ టు ట్రాష్. ఓకేనా? మూవ్ టు ట్రాష్ అని చేసేస్తున్నా. అంటే ఆల్రెడీ నువ్వు జస్ట్ ఉన్నాయి అవి. అవి ట్రాష్ అప్లై కొట్టేస్తా. ఎళ్ళిపోతాయి. డిలీట్ అయిపోయినాయి. ఓకేనా? ఇప్పుడు నేను పేజెస్‌ని క్రియేట్ చేయాలనుకుంటున్నా. నేను మళ్ళీ పేజెస్‌ని క్రియేట్ చేయాలనుకున్నా. మెసేజ్ ఇది నాన్ కోడింగ్ అమ్మ. దీనికి కోడింగ్ ఏమి ఉండదింకా. దీంట్లో కోడింగ్ ఏమి ఉండవు. కాకపోతే మీరు చూడండి, మీరు గమనించారా? మనం పోస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు మీరు ఆల్రెడీ మీకు ఇది చూసారు గదా! పోస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు మీరు సెలెక్ట్ చేస్తే ఏమొస్తుంది? మీకు ఇక్కడ H1 ఇయి వస్తున్నాయి. చూసారా ఇవి? గమనించారా? మళ్ళీ మీకు ఇప్పుడు అది అర్థమయ్యేది కాదు లేకపోతే. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడే మీరు కస్టమైజ్ అన్నామనుకోండి, దాన్ని ఎడిట్ చేసుకోవడానికి ఛాన్సెస్ దాని దగ్గరికొస్తాం. ఇది నువ్వు పెట్టినావా ఈడ? ఏంటి? అమ్మ మ్యూట్‌లో పెట్టండి మీరు. ఇదిగోండి మనం పోస్ట్‌ని కస్టమైజ్ చేసుకోవడానికి ఇట్లా. ఇదేంది ఫీచర్ ఇమేజ్ కింద మనం పెట్టాం. అంటే నెక్స్ట్ రాబోయే దాని కోసం మనం పెట్టాం. మళ్ళీ మనం ఏదైనా రీప్లేస్ చేసుకోవాలన్నా, మనం ఏదైనా ఎడిట్ చేసుకోవాలన్నా గాని చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఈ పోస్ట్ ఇందులోనే ఇదిగోండి డిఫాల్ట్‌గా మామూలుగా వచ్చిద్ది. ఇందులో రౌండ్‌గా ఉండాలనుకోండి. రౌండ్ కార్నర్ ఎంతుండాలి? ఇదిగోండి ఇలా. రౌండ్ అనేది రౌండ్ పోస్ట్‌గా ఉండాలా? రౌండ్‌లో ఉండాలా? ఏంటనేది గూడా మీరిక్కడ పెట్టుకోవచ్చు. లేదు నాకు డిఫాల్టే కావాలంటే డిఫాల్ట్‌గా పెట్టుకోవచ్చు. ఓకే. మనం ఒక్కసారి పేజీ గూడా క్రియేట్ చేద్దాం. పేజెస్ గూడా క్రియేట్ చేద్దాము. పేజెస్ కూడా క్రియేట్ చేసి అదెలా ఉందో గూడా చూద్దాం. చూడండి పేజెస్ అని ఉంటది ఇక్కడ. పేజెస్‌లోకి రావాలి. పేజెస్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ మనం పేజెస్ క్రియేట్ చేయాలి అంటే గనక ఆల్రెడీ హోము, అబౌట్ అస్ అనేది ఉన్నాయి. నాకు కావాల్సినయి ఏమేమి కావాలనేది యాడ్ న్యూ పేజ్ అన్నామనుకోండి. పేజ్ క్రియేట్ అవ్వటానికి ఎళ్ళిపోతది. ఏమేమి క్రియేట్ చేయొచ్చు చెప్పండి? అన్‌మ్యూట్ చేసి చెప్పండమ్మా. ఏమేమి పెడదాం? పేజెస్ ఏమేమి పెడదాం?
అన్మ్యూట్ చేసి చెప్పండి కావాలంటే. ఆ? నిన్న మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. సర్వీస్ ఒకటి పెడదాం. ఆ, అడ్వర్టైజ్మెంట్ సార్. కాంట్రాక్టర్స్ పెట్టచ్చు. కాంట్రాక్టర్స్ ఆ, ఫీచర్స్. ఇదిగోండి ఫస్ట్ మీరు పేజీ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు ఇచ్చి పబ్లిష్ కొట్టాలి. పబ్లిషింగ్ అనేది ఖచ్చితంగా కొట్టాలి. పబ్లిష్ కొడతాము, మళ్ళీ యాడ్ న్యూ పేజ్. ఇంకా మనం ఏం యాడ్ చేయాలో మళ్ళీ ఇంకా ఏమైనా యాడ్ చేయాల్సి ఉంటే కూడా ఇంకొకటి సబ్ పేజెస్ ఉంటాయి కదా. మనం ఒక మెనూలో మళ్ళీ సబ్ పేజెస్ పెట్టుకుంటాం. అంటే ఎలా చెప్పాలంటే మీకు సపోజ్ మీరు ఇప్పుడు బీకామ్ చదువుతారు, బీకామ్ అనుకోండి, బీకామ్లో మళ్ళీ గ్రూప్స్ ఉంటాయి కదా, బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ జనరల్, ఇట్లా ఆప్షన్ ఉంటుంది కదా. మళ్ళీ ఒక హెడ్డింగ్, ఒక మెయిన్ దాంట్లో సబ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి కూడా డైరెక్ట్గా ఇక్కడే ప్రిపేర్ చేసుకోవాలి. అర్థమైందా? సపోజ్ మీకు వెబ్ డిజైనింగ్ గురించి చెప్పుకుంటున్నాము. వెబ్ డిజైనింగ్లో మనం ఏమేమి చెప్పుకున్నాం ఇప్పుడు వరకు? ఏమేమి చెప్పాం? ఫోటోషాప్ చెప్పుకున్నాం, HTML ట్యాగ్స్ చెప్పుకున్నాం, మళ్ళీ ఇక్కడ వర్డ్ ప్రెస్ చెప్పుకుంటున్నాం. ఇంకా అలా ఏదైనా ఆప్షన్స్ ఉంటాయి చూసారా, ఆ ఆప్షన్ సంబంధించినవి కూడా ఇక్కడే ప్రిపేర్ చేసేసుకోవాలి. డైరెక్ట్గా ప్రిపేర్ చేసేసుకోండి, పేజెస్ అనేది క్రియేట్ చేసేసుకోండి. చూడండి, సపోజ్ మళ్ళీ అబౌట్ అస్ అయిపోయింది, సర్వీస్ అయిపోయింది. ఇంకా ఇంకా ఏమేమి పెట్టచ్చు? కాంటాక్ట్స్ పెట్టచ్చు కదా, కాంటాక్ట్ అస్ పెట్టచ్చు. మళ్ళీ పబ్లిష్ చేయాలి, మళ్ళీ యాడ్ న్యూ పేజ్ కొట్టేస్తాం. సపోజ్ మళ్ళీ ఇంకా ఏమన్నా పెడదాం. సర్వీస్ పెట్టేసాం, కాంటాక్ట్ పెట్టాం, అబౌట్ అస్, హెల్ప్ కూడా పెడదాం. హెల్ప్ కూడా పెట్టి పబ్లిష్ హెల్ప్ పెట్టచ్చు. లేదంటే ఇంకా కేటగిరీ కాంటాక్ట్ అయ్యి పెట్టేస్తాం. ఒక్కసారి చూద్దాం, మొత్తం చూద్దాం. ఇదిగోండి, ఇవి ఎన్ని వచ్చినాయి? ఇవి వచ్చి ఇంకా ఏమైనా పెడదామంటే యాడ్ న్యూ పేజ్ కావాల్సినవి. సెక్యూరిటీ సార్. అంటే అందులో అలా కాదు, పేజ్లో మనం మెనూ వైజ్గా మనం ఏమేమి పెడతాము అనేది చూసుకోవాలి. మీకు ఇంకోటి వెబ్ పేజ్ కూడా మీరు ఇదిగోండి ఇక్కడ చూడండి, మీకు ఇది కనిపిస్తున్నారా? మిమ్మల్ని అనేది మీరు ఇలా ముందు నెట్లో ఎలా చేయాలి ఏంటి అనేది ఒక మోడల్ని చూసుకోండి. ఇదిగోండి ఇట్లా ఏమేమి పెట్టచ్చు, ఎలా పెట్టచ్చు అనేది ఇలా ఒక మోడల్ చూసుకోండి. మీరు టేబుల్ ఏం చేస్తున్నారంటే మొత్తం ఒకటే తీసుకుంటున్నారు, ఒకే టేబుల్ తీసుకొని ఇదవుతున్నారు. అలా తీసుకోకూడదు. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ చూడండి, దీనికి ఒక టేబుల్, మళ్ళీ ఇక్కడ ఇంకొక టేబుల్. మీరు లేదు ఈ రెండింటికి కలిపి ఒక టేబుల్ తీసుకున్నా పర్లా. మీకు ఇక్కడ వచ్చేసరికి సెక్షన్స్ మారిపోతున్నాయి కదా, మళ్ళీ మారిపోతున్నప్పుడు ఇంకొక టేబుల్ ఫ్రెష్గా ఇంకొక టేబుల్ తీసుకొని అందులో ఇలా పెట్టాలి మళ్ళీ. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వద్దు. బటన్ ఇవన్నీ ఏంటంటే మనం డిఫాల్ట్గా డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. మనం ఇక్కడ డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. ఓకేనా? మనం మళ్ళీ ట్యాగ్స్ ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు. కానీ మీరు మాత్రం ఖచ్చితంగా ఏం చేయాలి? మీరు ట్యాగ్స్ కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఓకేనా? ట్యాగ్స్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మనం ఎడ్యుకేషన్ లాగా అనుకున్నాం కదా, ఇది పెడదాం. పెట్టి పబ్లిష్ చేసేసి, ఓకే, పబ్లిష్ చేసేసాము. ఇదిగోండి, కాకపోతే చూసారా మనకేమవుతుందంటే ఆర్డర్గా రావట్లేదు. నేమ్స్ అనేవి మనం పెట్టిన మెనూ అనేది ఆర్డర్గా రావట్లేదు. ఎలా వస్తుంది? ఫస్ట్ ఏమి ఉండాలి? హోమ్ ఉండాలి కదా, తర్వాత ఏమి ఉండాలి? అలా మనం ఒక ఆర్డర్గా లేదు. ఎలా తీసుకుంది ఇక్కడ ఆర్డర్ అనేది అంటే ఆల్ఫాబెటిక్ లాగా తీసుకుంది. ఓకేనా? ఇక్కడ ఆల్ఫాబెటిక్ లాగా తీసుకుంది కాబట్టి మనం వాటిని ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. మనకి ఇక్కడ మళ్ళీ మెనూ అని ఉంటుంది, క్రియేట్ మెనూ. మీరు అక్కడైనా
క్రియేట్ చేసి ఇక్కడ మనం మెనూస్ కూడా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఏమేమి కావాలి, ఎలా కావాలనేది ఇక్కడ కూడా మనం ఆ మెనూ ఆ సెట్‌కి ఇవ్వండి. మెనూ సపోజ్ మెనూ 1 అని ఇచ్చి నెక్స్ట్ యాడ్ మెనూస్ ఇదిగోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ అక్కడ యాడ్ చేసామా? యాడ్ చేసినా ఓకే. లేదు ఇక్కడ యాడ్ చేసుకుంటామన్నా కానీ ఓకే. నాకు హోమ్ అనేది ఉండాలి, కోర్స్ అనేది ఉండాలి, హెల్ప్ అనేది ఉండాలి, ఓకేనా? కాంటాక్టర్స్ అనేది ఉండాలి, సర్వీస్ ఉండాలి. ఇవన్నీ ప్లస్ కొట్టండి. మీరు ఒకవేళ ఇక్కడ గనక మీకు ఇవి లేవు అనుకుంటే, మీకు అక్కడ యాడ్ చేయకపోతే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా? మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. పేజ్లోకి వచ్చి కస్టమైజ్ అంటున్నాం కదా, కస్టమైజ్లోకి వచ్చి ఇక్కడ మనం మెనూ అనే ఆప్షన్ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ మెనూ అని ఉంటుంది, ఓకేనా? ఈ మెనూలోకి వచ్చి క్రియేట్ మెనూ అనాలి. ఆల్రెడీ మెనూ 1 అనేది ఒకటి క్రియేట్ చేశాను. మెయిన్ మెనూ అనేది ఆల్రెడీ వేరే ఇది ఉంది. ఇప్పుడు మనం క్రియేట్ చేసింది ఇది మెనూ 1 అనేది, ఓకేనా? ఇందులో నాకు ఏమేమి ఉన్నాయి అనేది చూడండి. యాడ్ మెనూ, ఇంకా ఏమి రావాలి? సర్వీస్ వచ్చింది, కాంటాక్టర్స్ వచ్చింది, కోర్సెస్ వచ్చినాయి, అబౌట్ అస్ ఇగో అన్నీ వచ్చినాయి, ఓకేనా? ఇప్పుడు మనం నీకు ఇంకొకటి చెప్తాను. కోర్సెస్ అని ఉన్నాయి చూసారా? కోర్సెస్ అని ఉన్నాయి కదా, ఇవ్వండి కోర్సెస్ ఉన్నాయి కదా. ఈ కోర్సెస్లో మనం ఏమేమి పెడతాం? ఏమేమి ఉంటాయి? ఏమేమి పెట్టచ్చు? నాకు మెసేజ్ అనేది పెట్టండి, చెప్పనని చెప్పండి. ఇంకా యాడ్ చేద్దాం. యాడ్ ఏమేమి యాడ్ చేయొచ్చు? ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నాం కోర్సు, ఓకేనా? బీకామ్, ఓకేనా? BSc. బీకామ్ యాడ్ అయింది చూడండి. ఇదిగోండి బీకామ్ యాడ్ అయింది. ఏముంటుంది చెప్పండి? BSc. బిఎస్సిఏనా? BSc. సి సార్. అర్థం మీ వాయిస్ అర్థం కావట్లా. అంతే సార్. ఓకే ఇదిగో యాడ్, ఓకేనా? అలాగే ఇంకా ఇంకా బిబిఏ, ఓకేనా? ఓకే ఇంకా యాడ్ చేద్దాం. BA సార్. తర్వాత బిఏ. BA. ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా, ఇవి ఎక్కడ ఉండాలి? ఇలాగే ఉండాలా? కోర్సులో ఉన్నారు సార్. ఇలా తెచ్చి పెట్టేయడమే, ఇలా తెచ్చి పెట్టేయడమే. ఎలా రావాలి? ఇగో ఇట్లా పక్కగానండి. మొత్తం ముందు ఇలా సెట్ ఇలా తెచ్చేసి, ఓకేనా? ఇప్పుడు బీకామ్ అనే దాంట్లో కోర్సులో ఉన్నాయా ఇవి? ఈ కాంటాక్ట్లో ఉన్నాయి. కోర్స్ దగ్గరికి వెళ్ళాలి. చూడండి ఇప్పుడు చూడండి మళ్ళీ పబ్లిష్ ఇది ఎలా వస్తుంది చూడండి. మనం రాంగ్ చేసామా రైట్ చేసామా? చూడండి ఇంతేనా ఉండేది? ఇందులోనే ఉండేది. ఇలాగేనా? కాదు కదా, కోర్సులోకి రావాలా. మనం ఏం చేయాలంటే కోర్సులోకి పక్కగా అనాలి. కొద్ది ఒక స్టెప్ ఇలా పక్కగానండి, కొద్ది ఇట్లా. ఇదిగోండి మీరు, ఓకేనా? పబ్లిష్. ఇప్పుడు అమ్మ మ్యూట్ లో పెట్టండి. ఇదిగోండి ఇప్పుడు పబ్లిష్ అన్నాను, మళ్ళీ సేవ్, రిఫ్రెష్ కొడుతున్నా. ఇవి మనకి ఇదిగోండి డెస్క్టాప్ ఎక్స్పాండ్ మెనూ, ఇది కూడా పెట్టుకోండి. ఈ ఆప్షన్స్ పెట్టుకోండి.
ఇదిగోండి ఎందులోకి వెళ్ళిపోయినాయి, కోర్సులోకి వెళ్ళిపోయినాయి. మళ్ళీ మీరు బీకామ్లో ఏమైనా ఉన్నాయని అనుకోండి గ్రూపులు, ఓకేనా, మళ్ళీ గ్రూప్స్ అనేవి బీకామ్లో మళ్ళీ ఏమైనా గ్రూపులు ఉన్నా, బీఎస్సీలో ఏమైనా గ్రూపులు ఉన్నా, ఇట్లా మీరు ఏదైతే ఇచ్చామో మళ్ళీ ఆప్షన్ వైజ్గా మీరు మళ్ళీ ఏం చేయొచ్చు. సపోజ్ నాకు బీకామ్లో సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, అది మళ్ళీ మీరు అది ఉందనుకో, ఇప్పుడు బీకామ్లో బీఎస్సీ అనేది దీనిలోకి రావాలనుకోండి, ఓకేనా, దీనికి అనాలి, ఓకేనా, బీకామ్లోకి వచ్చేస్తుంది ఇది. అర్థమైందా? ఈ మెనూది ఐడియా ఓకేనా? మెనూది ఓకే సార్. ఇగో మీకు మళ్ళీ సబ్ ఆప్షన్గా రావాలి అనుకుంటే ఇట్లా, సబ్ ఆప్షన్గా రావాలి అనుకుంటే దాన్ని ఇంకొద్ది దాని పక్కన అనాలి మళ్ళీ. ఇదిగోండి బీకామ్లో ఇలా, ఓకేనా, ఇట్లా మనం మెనూస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు, మెనూస్ కానీ ఇది. అలాగే ఇప్పుడు మనం ఇంకొకటి మెయిన్ అపిరెన్స్ థీమ్ పేజ్లోకి వద్దాం. ఇప్పుడు బ్లాగ్ వీటికి ప్రిపేర్ చేసాం కదా, ఒకసారి మనం పేజ్లోకి వద్దాం. పేజ్లోకి వద్దాం, అపిరెన్స్ అనండి, అపిరెన్స్లో థీమ్స్కి వస్తే యాడ్ న్యూ థీమ్ అని ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు గమనించాల్సింది, ఆ థీమ్ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ ఆ ఫొటోస్ అవి రావు, మనం రీమోడిఫై చేసుకోవాలి, ఓకేనా. పేజీలు క్రియేట్ చేసాం కదా, పేజెస్ క్రియేట్ చేసాం కదా, ఇక్కడ మనం అపిరెన్స్ థీమ్స్లో నాకు ఏ థీమ్ కావాలి అన్నది కూడా మనం ఇక్కడ ప్రిపేర్ చేయాలి. యాడ్ న్యూ థీమ్ నేను ఒక థీమ్ని పెడుతున్నా. మీరు మళ్ళీ ఇవే కాదు, మీరు చూడండి ఎలా మోడిఫై చేసుకోవాలి ఏంటనేది మీరు చూడండి, రీడ్ అవుతుంది. ఇదిగోండి ఇది నాకు ఇన్స్టాల్ చేసి లేదు, ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేస్తున్నాను, యాక్టివేట్ అనాలి, ఖచ్చితంగా యాక్టివేట్ అనాలి. ఇప్పుడు యాక్టివేట్ అయ్యింది. మారిపోయింది చూసారా, ఇప్పుడు బ్లాక్ వచ్చేసింది. ఇదిగోండి ఇందా మనం పెట్టిన బ్లాగ్ ఇది, ఓకేనా. కస్టమైజ్, ఇక్కడ మీరు కస్టమైజ్ చేస్తారా లేకపోతే ఎట్లా ఏంటనేది మళ్ళీ మారిపోయింది. మీకు ఇంకొక గుర్తుంచుకోండి, నేను ఇప్పుడు మనం ఏదైతే థీమ్ ప్రిపేర్ చేస్తున్నామో అన్ని థీమ్కి ఆప్షన్ అలాగే ఉండదు, ఓకేనా. అన్ని థీమ్స్కి ఆప్షన్ అలా ఉండదు, ఆప్షన్స్ మారతాయి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎలాగైతే ఒక మొబైల్ కొన్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి, ఒక మొబైల్ ఏదైనా కొంటారు, లేదు ల్యాప్టాపో సిస్టమో ఇంకోటి ఏదైనా ట్యాబ్ ఏదో ఒకటి కొంటారు, ఏం చేస్తారు, పక్కన పెడతారా, ఏం చేస్తారు, అందులో అసలు ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో చూస్తాం, ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో చూస్తాము, ఆ మెనూస్ ఏమున్నాయో చూస్తాం, అసలు ఎలా పనిచేస్తుంది, కెమెరా ఎలా పనిచేస్తుంది, క్వాలిటీ ఎలా వస్తుంది, అన్నీ మనకి తెలిసినా తెలియకపోయినా మొత్తం కదిలిస్తాంగా, మొత్తం సెట్ మొత్తం మొబైల్ని. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఒక్కసారి మీరు అవి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇదిగోండి ఇటు వస్తుంది, ఇదిగోండి ఇది, ఓకేనా. ఇక్కడ మనకి ఏంటంటే మనం ఏదైనా రీమోడిఫై చేసుకోవడానికి కోసం ఇవి వాడతాం మెనూస్. ఇదిగో విడ్జెట్స్ అని అన్నాం అంటే నాకు ఇక్కడ ఏంది 3 ఉన్నాయి, ఫోటర్ 1, ఫోటర్ 2, ఫోటర్ 3 అని ఉన్నాయి. ఇందులో ఏమేమి మనం యాడ్ చేసుకోవాలి, ఇదిగోండి ఇవి విడ్జెట్స్ అంటే ఇలా సైడ్ వచ్చేస్తాయి. ఇవి ఇక్కడ సైడ్ ఉన్నాయి చూసారా, కేటగిరీస్, రీసెంట్ ఇవన్నీ ఉన్నాయి చూసారా. ఇట్లా మనం ఏదైనా వాటిని ఏమైనా మోడిఫై చేసుకోవాలి అనుకుంటే యూస్ చేస్తాం. హోమ్ పేజ్ సెట్టింగ్స్ ఇవన్నీ చూడండి, ఒకసారి మీరు మొత్తం చూడండి, ఓకేనా. హెడ్ ఇమేజెస్ యాడ్ చేసుకోవాలి, ఇమేజ్ ఏమైనా యాడ్ చేయాలంటే మనకు కావాల్సిన ఫూటర్ పెట్టుకోవాలి, మనకు కావాల్సినవి పెట్టుకోవాలి. నేను అనేది అదే. ఇక్కడ ఇంకొకటి గుర్తు పెట్టుకోండి, మనకి సైజెస్ అనేవి ముందు మనకి తెలియాలి. ఫస్ట్ మనకి ఏ సైజులో నాకు ఇమేజ్ మీకు ఫస్ట్ ఫోటోషాప్ చెప్పింది కూడా అందుకే. ఫోటోషాప్ లో మనకి ఆ పర్టికులర్ సైజు పెట్టుకున్నాం అనుకోండి, ఈ సైజులో అని అది కరెక్ట్గా సెట్ అవుతుంది. మీకు ఒకవేళ అలా సెట్ మీకు నెట్లో డౌన్లోడ్ చేసి తీసుకొచ్చి యాస్టీస్ పెట్టారనుకోండి, తలలు అన్ని కట్ అవుతాయి, పైన హెడ్ ఇవన్నీ కట్ అవుతాయి.
యాజ్ ఈజ్ కరెక్ట్‌గా సెట్ అవ్వదు. కాబట్టి ఏందంటే, మనం ఏదైతే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఒక బ్యానర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అవి పెట్టేటప్పుడు మనం ఆ సైజు అయన్నీ కరెక్ట్‌గా చూసి మనం పెట్టుకుంటే నీట్‌గా ఉంటది. మీకిట్లా ఇప్పుడు చూపిస్తుంది గదా! మీకు ఎంప్టీగా చూపించొచ్చు. మీ సిస్టమ్‌లో మీకు ఒకవేళ ఎంప్టీగా చూపించొచ్చు. అవి కూడా జాగ్రత్తగా చూడండి. మీరు కంగారు పడొద్దు. మొత్తం కదిలియండి. ఒకసారి మొత్తం మెనూస్ అన్నీ చూడండి. ఏమి ఇబ్బందేం లేదు. ఇదేంటంటే మనం డైరెక్ట్ కస్టమర్‌కి ఇచ్చేది కాదు కాబట్టి, మనం డైరెక్ట్‌గా చేసేయొచ్చు. ఇబ్బంది లేదు. మీరు ఎలా మెనూస్ ఏందనేది మొత్తం కదిలియండి. ఆప్షన్స్ మార్చండి. అంటే ఐ మీన్ ఇమేజెస్ అయి యాడ్ ఆన్ చేయండి. అన్నీ చేయండి. ఇబ్బంది లేదు. నే ఫస్ట్ అయితే మాత్రం నేను ఏదైతే మీకు చెప్పానో ఆ థీమ్స్ మాత్రమే యూజ్ చేయండి. ఓకేనా? మొత్తం చూడండి. ఇంకొక దానికి మారిపోతాయి. ఇంకొక దానికి మారిపోతాయి. ఓకేనా? ఇదిగోండి ఇవి ఎనేబుల్ పెట్టున్నాయి. హెడర్ ఆప్షన్స్ ఇయన్నీ. మ్యూట్ ఆఫ్ చేసేసాననుకోండి. ఇదిగోండి ఆఫ్ అయిపోయింది. ఇక్కడ రాలా ఇందాక. ఇది. ఇక్కడొచ్చింది గదా! ఇట్లా మొత్తం చూడండి మీరు. మనం ఏందంటే ఎవ్రీ పాయింట్ చెప్పుకోవడానికి మనకు టైం సరిపోదు కాబట్టి, నేను ఒకసారి చూడండి. అన్నీ ఒక్కసారి చూడండి. ఐకాన్స్ ఏమేమైనా ఐకాన్స్ మెనూ హెడర్‌లో ఉండకూడదు. ఓకేనా? సెర్చ్ హెడర్. సెర్చ్ ఇన్ హెడర్ అని ఉంది. అంటే ఇదిగోండి ఇది. ఉండాలా? వద్దా? వద్దు అంటే తీసేయటం. ఓకేనా? ఇట్లా. తర్వాత సోషల్ మీడియా ఐకాన్స్. సోషల్ మీడియా ఐకాన్స్. మనం అయి పెట్టుకోవాలి. చూపిస్తాం మళ్ళీ అవి గూడా ఉండండి. ఇవన్నీ మెనూస్ అన్నీ ఒక్కసారి మొత్తం ఏంటి అనేది ఆఫ్ ఆన్ చేసుకొని మొత్తం చూడండి ఒక్కసారి. ఇది క్లిక్ చేయకూడదు. ఇక్కడ వెనక్కి మళ్ళీ బ్యాక్ రావాలంతే. ఈ అప్‌గ్రేడ్ టు ప్రో అని ఉంటాయి. అవి క్లిక్ చేయొద్దు. అయేందంటే మనం కొనుక్కోమని చెప్తుంటాడు. మనకి ఈ సైట్ మీకు నచ్చితే మీరు కొనుక్కోండి అని చెప్పి మనకి పెడుతుంటారు. ఏం క్లిక్ చేయొద్దు. ఓకేనా? మనకేదైనా లోగో ఏమైనా పెట్టాలంటే లోగో పెట్టొచ్చు. సెట్ లోగో అని ఉండేది. అప్‌లోడ్‌లోకి వస్తాం. సెలెక్ట్ ఫైల్. మన దగ్గర ఏమైనా లోగోస్ ఉంటాయిగా మనం పెట్టాలనుకున్న లోగో ఏదైతేనా ఉంటే ఆ లోగో మనం పెట్టొచ్చు. ఇదిగోండి. మనకిది వద్దు అనుకుంటే ఇది తీసేయొచ్చు. ట్యాగ్ లైన్స్ వద్దు అనుకుంటే తీసేయొచ్చు. ఇక్కడ నేను రీకనెక్ట్ అని పెట్టుకున్నా. నా దగ్గర లోగో లేదు ఇప్పుడు ప్రెజెంట్ అందువల్ల అది పెట్టలేదు. మనం ఒకవేళ లోగో ఏమైనా పెట్టాలంటే అది పెట్టొచ్చు. కింద ట్యాగ్ లైన్ ఏమైనా కావాలా? వద్దా? వద్దనుకుంటే ఆఫ్ చేస్తాను. కావాలంటే ఆన్ చేస్తాను. ఓకేనా? ఐకాన్స్ ఏమైనా పెట్టాలంటే సెలెక్ట్ చేసుకొని ఐకాన్స్ ఏమైనా ఉంటే గనక మనం ఏమైనా పెట్టాలంటే పెట్టుకోవటం. ఓకేనా? ఈ సెక్షన్ అన్నీ చూడండి. ఈ కలర్స్ మార్చడం గాని, ఈ చెప్పమ్మా. డౌట్ ఎందుకు చెప్పండి. నేను ఆల్రెడీ ఇది వర్డ్‌ప్రెస్ వీడియో నేను వీడియో పెట్టాను. వర్డ్‌ప్రెస్ ఇన్‌స్టాలేషన్‌ది గ్రూప్‌లో పెట్టాను. చూసారా? వర్డ్‌ప్రెస్‌కి సంబంధించింది వీడియో పెట్టాను నేను. మీకు సార్. నేను వీడియో ఏదైతే మీకు చూపించానో ఆ వీడియో నేను గ్రూప్‌లో పెట్టాను. అది చూసైనా మీరు స్టెప్ బై స్టెప్ ఒక్కసారి ఇన్‌స్టాల్ చేసుకోండి సిస్టమ్‌లో. ఓకేనా? పోయిందా ఇప్పుడు? బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్, మెనూస్, వ్యూస్, స్లైడ్ ఇదిగోండి. ఏమైనా మార్చాలంటే ఇక్కడేమన్నా మార్చాలనుకుంటే గనక ఇదిగోండి. సైడ్ బార్ ఉందా? సైడ్ బార్ ఇదిగోండి ఇక్కడ సైడ్ ఎందులో ఉంటది ఇది? చెప్పా కదా! విజెట్స్ అని ఉంటది. ఇందులో సైడ్ బార్. ఫూట్ 1, ఫూటర్ 2, ఫూటర్ 3 అంటే కింద ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ కింద ఏమైనా మనం యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేయొచ్చు. ఇమేజ్ పెడతారా? లేకపోతే ఇంకో ఏదైనా టెక్స్ట్ పెడతారా? లిస్ట్ పెడతారా? క్యాలెండర్ ఏమైనా పెడతారా? సపోజ్ క్యాలెండర్ పెట్టామనుకోని చూద్దాం. సార్ ఓన్లీ 3 ఫూటర్స్ మాత్రమే పెట్టగలమా సార్? ఫోటో మన ఈ థీమ్‌కి ఏమి ఇచ్చామో అదే చేయగలం.
థీమ్లో మనం ఏదైతే ఇచ్చారో అది దాని వరకే మనం మార్చుకోగలుగుతాం. ఇక్కడ నొక్కండి, ఇగోండి ఇక్కడ యాడ్ అవుతాయి. ఏది కావాలంటే అవి మనం గ్యాలరీ ఇక్కడ ఉంటాయి, ఇవన్నీ యాడ్ చేయొచ్చు. మనం యాడ్ చేయాలనుకున్నవి ఇగో ఇక్కడ ఇవన్నీ చూడండి, ఒక్కసారి ఏంటనేది చూడండి. సపోజ్ ఇది తీసేస్తున్నాను వెనక్కు, ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు ఇలా ఉందా, ఏమీ లేదు ఇక్కడ ఏమీ లేదు. ఫోటో 1, ఫోటో 2, 3 మన 1లో నేనేం పెట్టాలనుకుంటున్నా, ప్లస్ గుర్తు కొడితే బ్రౌజ్ ఆల్ అన్నారు అనుకోండి, ఇక్కడ ఈ కొన్నే ఇచ్చాడు, పారాగ్రాఫ్, గ్రూప్, ఇమేజ్, ఇట్లా కొన్నే ఇచ్చాడు. ఇంకా ఎక్కువ అసలు ఏమున్నాయంటే బ్రౌజ్ ఆల్ కొట్టండి, మీకు లిస్ట్ ఇదిగోండి ఇలా వస్తాయి. ఇందులో మీకు ఇక్కడ ఏం కావాలి అంటే ఉన్నాయి, చెప్పే కదా ఉన్నాయి కదా, అన్నీ పెట్టొద్దు, ఏది కావాలో అది పెట్టండి. వీడియో సంబంధించి ఏమైనా పెడతారా, లేదంటే క్యాలెండర్ ఏమైనా పెడతారా, లేదన్నా ఏం క్రియేట్ చేస్తారు అనేది చూడండి, ఓకేనా? ఇదిగోండి మీరు ఐకాన్స్ లాగా ఏమైనా పెడతారా, యూట్యూబ్ ఇది ఏమైనా పెడతారా, ఇట్లా మీరు ఏదైనా ఏం పెడతామనేది చూడండి, దాన్ని బట్టే మీరు క్రియేట్ చేసుకోండి. క్యాలెండర్ పెట్టాం కదా ఇందాక, అట్లా ప్రతిదీ ఒక ఇమేజ్ అని పెట్టాలనుకున్నా కానీ ఇదిగోండి ఇమేజ్ పెడతాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అప్లోడ్, ఆల్రెడీ ఇందాక లైబ్రరీ ఉంది కదా, ఇందులో చూద్దాం. అప్లోడ్ చేసినవి సెలెక్ట్, ఇదిగోండి కింద వస్తుంది. అంటే ఇంకోటి దీని పక్కన వస్తుంది. సపోజ్ నాకు ఇవి వద్దు అనుకుంటే డిలీట్ చేసేయచ్చు. ఇక్కడ ఎందులో ఇది సైడ్ బార్, ఇందులో మీకు ఏదైనా ఇక్కడ పేరు మార్చాలంటే పేరు మార్చుకోవచ్చు. మీకు అది వద్దు అనుకుంటే కనుక మీరు ఇదిగోండి డిలీట్ అంటే డిలీట్ అయిపోతుంది. మీకు ఏదైనా ఇక్కడ ఏమైనా యాడ్ చేయాలన్నా కానీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా వరుసగా ఇటువైపు ఇక్కడ ఏమైనా యాడ్ చేయాలి, ఈ కథలో అది ఇక్కడ ఏమైనా యాడ్ చేయాలంటే ఇది తీసేసేయండి. కేటగిరీస్ అని ఉంది, కేటగిరీస్లో మీరు ఏమైనా పెట్టాలనుకుంటే అది ఇక్కడ పెట్టుకుంటాం. యాడ్, ఇది ఒకటి తీసేస్తున్నాను, డిలీట్, తీసేసాను. యాడ్ చేయాలి, బ్రౌజ్ ఆల్. నేను అక్కడ ఏదైనా ఇక్కడ లింక్ మనకు ఏదైనా దానికి సంబంధించిన లింక్ ఏదైనా, యూట్యూబ్ది లింక్ ఏదైనా అప్డేట్ ఏదైనా పెడదాం. ఆ లింక్ తీసుకొచ్చి అక్కడ అప్డేట్, మనం న్యూస్కి సంబంధించి ఏమైనా చేస్తున్నాం అనుకోండి, న్యూస్కి సంబంధించిన ఏం చేస్తే ఆ వీడియో ఆడికి వస్తుంది. సపోజ్ ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నాయి కదా, ఇదిగోండి మీరు చూసే ఉంటారుగా ఇలాంటివి, మీరు పోస్టులు మనం ఆల్రెడీ మీరు చూసే ఉంటారుగా. అంటే మీకు సంబంధించిన వీడియోసా, న్యూస్కి సంబంధించిందా, ఏదైతే అది ఇక్కడ పెట్టచ్చు. పబ్లిష్, ఇది మీకు చెప్తున్నాను, మీకు ఇది సర్వర్లో సేవ్ అవ్వవు. మీ దానికి సంబంధించి ఇప్పుడు మనం ఏదైతే ఇన్ఫినిటీ అనేది తీసుకున్నామో అవి. ఇంకొక విషయం ఏంటంటే మనం ఇష్టం వచ్చినట్టు మెనూస్ పెట్టద్దు, ఓకేనా? మెనూస్ అనేవి కూడా ఎక్కువ పెట్టుకోవద్దు, ఎందుకంటే మనం ఫ్రీది కదా మనం యూజ్ చేస్తుంది, వాడు ఎక్కువ స్పేస్ అనేది ఇవ్వడు, ఓకేనా? ఇది ఇంటర్నల్గా ఉంటుంది. ఇది మనం ఒక్కసారి ఇది ఎలా ఉందనే చూద్దాం ఉండండి. ఇదిగోండి వచ్చిందా? మీరు ఇక్కడ ఏదైనా మార్చాలన్నా మార్చొచ్చు, ఇక్కడ వద్దు అనుకుంటే డిలీట్ చేసేసేయచ్చు, ఓకేనా? ఇది ఫోన్లోనా లేకపోతే ఇన్స్టాల్ అవుతుందా లేదా అనేది, అది ఫోన్లో అయితే మేము ఎప్పుడు చేయలేదు. ఒకవేళ మీరు ఏదైనా ట్యాబ్లో కానీ ఏమైనా చేసే పని అయితే కనుక గూగుల్ డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళకుండా గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఉంటాయి కదా మామూలుగా, గూగుల్ పేజ్ ఓపెన్ చేసుకొని అందులో నేను ఏదైతే ప్రాసెస్ చెప్పానో ఆ ప్రాసెస్లో అవుతుందో లేదో అనేది చూడండి, ఓకేనా? మనకి ఇక్కడ మీరు వ్యూ చూస్తే కనుక మనం కస్టమైజ్ చేసినప్పుడు, డిజైన్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ చూడండి ట్యాబ్లో ఎలా కనిపించాలి, మొబైల్లో ఎలా కనిపించాలి, ఇది కూడా ఇస్తున్నాడు. మన పేజ్ అనేది ఎలా కనిపించాలి ఏంటనేది.
గుడ్ మార్నింగ్ సార్. 90% నేను ఫోన్లో ఇంక ఇది అవ్వదని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే సిస్టంలోనే ఇదవుతుంది. ఓకేనా? ఇంకా మీరు ఇగో ఈ సైడ్ ఇవన్నీ ఎలా మార్చాలి ఏంటి అనేది చూడండి. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ మీరు ఏది చేసినా కానీ పబ్లిష్ కొట్టండి. ఓకేనా? పేజ్ని మనం ఇలాగే 1 by 1 పేజ్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం 1 by 1 ఇలాగే పేజెస్ క్రియేట్ చేసుకుంటూ గుడ్ వెళ్ళాలి. మార్నింగ్ సార్. చెప్పండి. సార్ ఇది వర్డ్ ప్రెస్ అయితే మొబైల్ అవ్వదు సార్. బ్లాగర్ అయితే మొబైల్ అయ్యింది సార్. వర్డ్ ప్రెస్ అయితే అవ్వదు సార్. బ్లాగర్ అయితే జస్ట్ బ్లాగర్ ఒకటైతే అయ్యింది సార్. అవును, బ్లాగర్కైనా నువ్వు ఇప్పుడు వర్డ్ ప్రెస్లోకి వెళ్ళాలి కదా. జస్ట్ గూగుల్ కి సంబంధించిన బ్లాగర్ ఉంది కదా సార్. ఆహా, గూగుల్ కి సంబంధించి దానికి మనం అది నువ్వేం చెప్తున్నావు అంటే అవుట్ సైడ్ చెప్తున్నావు. గూగుల్లో జస్ట్ డైరెక్ట్ గా బ్లాగర్ సంబంధించినవి ఉంటాయి కదా, అవి చేయడం చెప్తున్నావు. అంతేనా? వర్డ్ ప్రెస్ లో చేసుకునే బ్లాగ్స్ కాకుండా విడిగా డైరెక్ట్ గా బ్లాగ్స్ చేసుకునే చెప్తున్నావు గూగుల్లో. నేను అనేది ఏంటంటే జస్ట్ ఒకసారి మీరు మామూలుగా నేను ఇప్పుడు ఇన్ఫినిటీ ఫ్రీ అనేది చూపించాను కదా, ట్యాబ్లో మొబైల్లో గూగుల్ ఓపెన్ చేసి అలా ఏమైనా అవుతుందేమో చూడండి. మ్యాక్సిమం అవ్వదు. నేను మొబైల్ లేని వాళ్ళని మనం ఇంకా సిస్టమ్ లేని వాళ్ళని మనం చెప్పేది ఏం లేదు. ఇంకా వాళ్ళని ఒకసారి చూడండి, ట్రై చేయమని చెప్తున్నా. బట్ మొబైల్లో కూడా మీరు HTML ట్యాగ్స్ కానీ ఇవి సంబంధించినవి చేస్తున్నారు. మొబైల్లో చేసి నాకు పంపించారు, చాలా బాగా చేస్తున్నారు. శ్రీహరి అనుకుంటా, బాగా చేసి పంపించాడు. అది కూడా తను ఇంకా చాలా మంది కూడా మొబైల్లో చేసి కూడా పంపిస్తున్నారు. బాగున్నాయి. ఉన్న దాంట్లో కూడా మీరు ప్రాక్టీస్ చేసి పంపిస్తున్నారు. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత మంచిదమ్మా. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు మెనూస్ కానీ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో మీకు సిస్టమ్ కానీ మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో లేకపోతే నెట్ సెంటర్లో అయినా సరే ఒక 1 hour దానికోసం స్పెండ్ చేయండి మీకు కావాలనుకుంటే. లేదు మీ కాలేజ్లో ల్యాబ్లో మీరు ఏమైనా అవైలబుల్ అనుకుంటే కనుక కాలేజీ ల్యాబ్లో అయినా మీరు ఒక్కసారి చూడండి. ఒకవేళ ఈ మామూలు దానివల్ల ఇది ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల సిస్టమ్కి ప్రాబ్లమ్స్ అలా ఏమి ఉండదు. మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఏ సిస్టంలో అయినా చేసుకోవచ్చు. ఇవి ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. కాకపోతే అది మీకు సంబంధించిన మెయిల్తోనే లాగిన్ అవ్వండి. మీకు సంబంధించిన మెయిల్ ఐడితోనే ఇవి లాగిన్ అయ్యి ఆ మెయిల్ ఐడితోనే ఈ సైట్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకోండి. అది నెక్స్ట్ మనకేంటంటే నెక్స్ట్ క్లాస్లో ఇది కూడా ఉండదు. మనం థీమ్ చేసుకునే పని కూడా కాదు. డైరెక్ట్గా మనం ఎలాగైతే ఇప్పుడు ఇమేజ్కి యాడ్ ఆన్ చేసుకుంటూ వచ్చామో సేమ్ అలాగే ఇమేజ్ వెబ్ బిల్డర్స్ డైరెక్ట్గా చేసేయచ్చు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే జస్ట్ థీమ్ని చేంజెస్ చేసుకుంటున్నాం. వాటి కలర్స్ కానీ వాటి ఫొటోస్ కానీ ఏమన్నా ప్రిపేర్ చేసుకుంటున్నాం. అలా కాకుండా డైరెక్ట్గా అనమాట ఇక డైరెక్ట్గా మనం యాడ్ ఆన్ చేసేయచ్చు. ఇబ్బంది ఉండదు. అది కూడా ఇంకా బాగుంటుంది. అవి కూడా చెప్పేసుకుందాం ఫైనల్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మెనూస్ క్రియేట్ చేయడం ఓకేనా? క్రియేట్ మెనూ ఇలా మీరు ఎన్ని మెనూస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇదిగోండి మనం పెట్టే మెనూస్ సపోజ్ ఇదొక సెక్షన్ మెనూ 1 అని పెట్టాను కదా, మెనూ 2 మెనూ 3 అని చెప్పి మళ్ళీ ఇక్కడ మనకు ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ మనం ఏదైనా పెట్టాలి అనుకుంటే ఇక్కడ యాడ్ చేసేయచ్చు దాన్ని కింద. ఇప్పుడు సోషల్ మీడియా దగ్గర రావాలా లేకపోతే ఎలా పెట్టాలని ఇది టాప్లో. ఇది ప్రైమరీ అనేది ఏమో ఇక్కడ ఇదిగోండి. ఇది నాకు ఇక్కడ కింద ఏదైనా ఇది చేసి చేయాలనుకుంటే ఇవి వేరే వాడతా. మెనూ 2 అని పెట్టండి, దాంట్లో ఇంకొన్ని మెనూస్ ఏమైనా పెట్టండి. ఇలా కాకపోయినా కానీ దీనికి సంబంధించినవి కాకపోయినా కానీ ఆల్టర్నేట్ ఏదైనా వేరే అయినా సరే ఇక్కడ లింక్స్ ఏమైనా మెనూ వైజ్గా రావాలన్నా కానీ పెట్టచ్చు. ఇది ఇక్కడ కూడా చూడండి, ఈ సైడ్ విజెట్స్లో కూడా ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా చేయాలన్నా కానీ మనం చేసుకోవచ్చు. ఓకేనా? వీటిలో మీరు బ్లాగు వెబ్ పేజీ కూడా మ్యాక్సిమం సిస్టమ్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. మొబైల్ ట్యాబ్లో ఏమైనా చేసేవాళ్ళు కూడా ఇన్స్టాల్ అవుతుందేమో ఒక్కసారి ట్రై చేయండి. ఓకేనా? మనకి ఇంకా ఎక్కువ క్లాసెస్ లేవు. నెక్స్ట్ క్లాసెస్లో కూడా మనం ఎలిమెంటర్ చెప్పాను కదా, ఒక ప్లగ్ఇన్ ఉంటుంది. ఎలిమెంటర్ ప్లగ్ఇన్ అని చూపిస్తాను. ఇదిగోండి ఎలిమెంటర్ ప్లగ్ఇన్ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి మనం వెబ్ పేజీని డిజైన్ చేసుకుంటాం. ఇదేంటంటే థీమ్స్తో వాటితో సంబంధం లేదు. మనకున్న దాన్ని మనం డైరెక్ట్గా మనం క్రియేట్ చేసేసుకోవచ్చు. ఓకేనా? మనకు కావాల్సిన విధంగా మనం దీన్ని క్రియేట్ చేసేస్తాం. దీని నుంచి మనం ఎలా చేయాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ క్లాస్లో దీని మీద మనకి చెప్పేసుకుందాం. 2 క్లాసెస్ దీని మీద ఉంటుంది. తర్వాత SEO మన పేజెస్కి ఎలా SEO చేసుకోవాలి ఏంటి అనేది ఉంటుంది అనమాట.
ఇంకా ఏమైనా డౌట్స్? ఇంకా ఏమైనా డౌట్స్? నథింగ్ సార్. ట్యాగ్స్ కూడా యూస్ చేయండి అన్న. ఓకేనా? ఓకే సార్. నాకు ఇది అర్థం కాలేదు. ఎవరో మెసేజ్ పెట్టారు ఏం డౌన్లోడ్ చేసుకోవాలి అని. ఎవరు? నాకు అర్థం కాదు. మీకు అది ఒకసారి క్లారిటీ పెట్టమ్మా. మీకు క్లారిటీ ఇస్తాను. మెసేజ్ పెట్టారు ఏం డౌన్లోడ్ చేసుకోవాలి అని పెట్టారు. అంటే ఏంటి? దేనికి సంబంధించి? నేను డౌన్లోడ్ అనేది ఏంటంటే ఇన్ఫినిటీ ఫ్రీకి సంబంధించి చెప్పా. ఇప్పుడు ఇన్ఫినిటీ ఫ్రీ అని చెప్పి లాస్ట్ వీడియో ఒకటి చూపిస్తా. ఈ వర్డ్ ప్రెస్ని ఎలా చేసుకోవాలనేది చెప్పాను. ఓకేనా? ఈ వర్డ్ ప్రెస్ని ఇన్స్టాల్ చేసుకునే దాని గురించి చెప్పా. అది కూడా గ్రూప్లో వీడియో ఉంది. దాన్ని చూస్తూ ఇది ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ఇంకొకటి మీకు ఏదైనా వెబ్ పేజ్లో ఏమైనా పెట్టాలంటే మీకు డౌట్గా ఉందంటే కనుక మీకు శాంపిల్ పేజెస్ ఉంటాయి. దాన్ని చూస్తూ కూడా డిజైన్ చేయొచ్చు ఏమైనా పెట్టాలంటే. అలాగే పోస్ట్ కూడా మొబైల్‌లో అవ్వదమ్మా. ఇంకా ఒక్కసారి చూడండి. ఏదైనా ఫ్రెండ్స్‌తో ఎవరిదైనా ఇద్దరు ముగ్గురు ఏదైనా ఒకళ్ళు మీ ఫ్రెండ్స్‌లో ఎవరో ఒక బ్యాచ్‌లో సిస్టమ్ ఉంటే గనక కలిసి చేయండి. హెచ్‌టీఎంఎల్‌ది మనకి అయిపోయింది. ఇంక మనకి వేరే క్లాసెస్ చెప్పుకోవడం మెయిన్ ఇప్పుడు ఇంక ఉంది. హెచ్‌టీఎంఎల్ మెయిన్ ట్యాగ్స్ అన్నీ చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. దాని మీద ప్రాక్టీస్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి. మీకు హెచ్‌టీఎంఎల్‌లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటాయి ఫర్దర్ ఇంతకుముందు మనం చెప్పుకున్న క్లాసెస్‌లో మీకు ఏది డౌట్ ఉన్నా గానీ నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు నేను రిప్లై ఇస్తాను. ఎలా ఏంటనేది నేను మీకు ఆన్సర్ చేస్తాను. ఇబ్బంది లేదు మీకు అందులో గూడా. మీకేదో ముందు దాన్ని ప్రాక్టీస్ చేయండి. మీకు ఎలాగున్నా మీరు ప్రాక్టీస్ చేయండి. మాక్సిమం సిస్టమ్‌లో వర్క్ చేయడానికి చూడండి. ఓకేనా? మాక్సిమం నేను లేని వాళ్ళ గురించి నేను అనట్లేదు గానీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీ బ్యాచ్‌లో ఎవరికైనా సిస్టమ్ ఉంటే గనక కలిసి ప్రాక్టీస్ చేయడానికి చేయండి. 90% గ్రూప్‌గా వర్క్ చేయడానికి చేయండి. ఎందుకంటే ఒకళ్ళకొకళ్ళకు ఐడియాస్‌ని షేర్ చేసుకున్నారనుకోండి. లాస్ట్ 2 క్లాసెస్ అంటే మీకు యూట్యూబ్‌లో ఆల్రెడీ మన వీడియోస్ అప్‌లోడ్ పెట్టారు. దానికి సంబంధించి మీరు అక్కడ చూడొచ్చు. యూట్యూబ్‌లో ఉన్నాయి ఆల్రెడీ. నేను ఒకసారి లాస్ట్‌లో మీకు అన్ని రివిజన్ చేస్తాను మళ్ళీ. మనం ఓవరాల్‌గా ఏం చెప్పుకోవాలో చూసుకొని నేను మళ్ళీ మీకు అది రివిజన్ చేస్తాను ఒక్కసారి. ఓకేనా? సైన్ ఔట్ ఓకే చేస్తున్నాను. సార్. సైన్ ఔట్ Yes. చేస్తున్నాను. బాయ్. ఓకే సార్. ప్రాక్టీస్ థ్యాంక్ యూ చేయండి. సార్. ప్రాక్టీస్ చేయండి బాగా. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ అమ్మా.